వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నిద్రలేమి, ఇన్సోమ్నియా చాలా మందికి ఉండే ప్రాబ్లం. నిద్ర పట్టక అంటే యంగ్ జనరేషన్ కానీ పెద్దవాళ్ళు కానీ ఈ నిద్రలేమి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారాలు తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, నిద్ర పట్టకపోవడానికి అసలు కారణాలు ఏంటి అండ్ రెమెడీస్ ఏంటి మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా? చాలా వరకు స్ట్రెస్ అమ్మా. మ్మ్. స్ట్రెస్ మానసిక ఒత్తిడి. మానసిక ఈ రోజుల్లో ఒత్తిడి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మానసిక ఒత్తిడి అమ్మా, మ్మ్. చాలా వరకు. మ్మ్. రెండవది ఏంటంటే వీళ్ళు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, మ్మ్. అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏమైందంటే అది కూడా పరోక్షంగా నిద్రలేమి కారణభూతం అవుతుందమ్మా. మూడవది ఏంటంటే టైమింగ్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారు అమ్మా. మ్మ్. ఇప్పుడు రాత్రిపూట ఏ టైంలో పడుకుంటారో తెలియదు, ఎప్పుడు లేస్తారో తెలియదు, ఏం కార్యక్రమాలు ఇది చేసుకుంటారో తెలియదు. ఇట్లా ఉంటే ఒక పద్ధతి లేకుండా దీన్నే సర్కారియన్ రిథం అంటారమ్మా. మ్మ్. సర్కాడియన్ రిథం అంటారు. అంటే మనది జీవ గడియారం. ఈ జీవ గడియారం ప్రకారము టైం ప్రకారం ఉదయం నిద్ర లేవాలి, టైం ప్రకారం ఆహారం తీసుకోవాలి, టైం ప్రకారం విశ్రాంతి తీసుకుంటుండాలి, టైం ప్రకారం మనం చేయాల్సినటువంటి ఈ వ్యాయామాలు ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి. సో ఈ సర్కాడియన్ రిథం ఫాలో అవుతుంటే ఏం ప్రాబ్లం ఉండదమ్మా. ఈ రోజంతా తప్పిపోయిందమ్మా. సో ఈ యొక్క టెన్షన్ వల్ల రాత్రి నిద్రపట్టకపోయే పరిస్థితి ఏర్పడింది. రెండోది ఏమంటే కొంతమందికి కొన్ని రకాలైనటువంటి జబ్బులమ్మా. సపోజ్ కొన్ని రకాలైనటువంటి హార్ట్ డిసీజెస్లో ఆయాసపడుతుంటారమ్మా. పడుకొని ట్రై చేసినా ఆయాసం వల్ల నిద్ర పట్టదు. అదేవిధంగా ఈ బ్రాంకియల్ ఆస్తమా, మ్మ్. ఊపిరితిత్తులకు ఆస్తమా వస్తూ ఉంటుంది అనమాట. మ్మ్. అట్లాంటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పెయిన్స్ ఉన్నప్పుడు కానీ, మ్మ్. ఇట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా దానివల్ల కూడా నిద్ర పట్టదు. మ్మ్. రెండోది ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఈ ఔషధాలమ్మా, ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో కొన్ని జబ్బులకు వాడాల్సి వస్తుంది. అవి వాడి తగిన దానివల్ల కూడా ఒకసారి నిద్ర పట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెయిన్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ రోజులు మనం పెయిన్ కిల్లర్ వాడామనుకోండి, స్టెరాయిడ్స్ కానీ స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లరు కడుపులో మంట తీసేసుకుంటుందమ్మా. మ్మ్. సో దానివల్ల ఏమైందంటే కొంచెం అసౌకర్యమైన బాడీ కలిగేసరికి నిద్ర పట్టకపోవడం సో జరుగుతుంది. ఎలాంటి రెమెడీస్ పాటించడం వల్ల ఈ దీనికి నిద్రలేమి ఎస్ సమస్య అమ్మా, దీనికి ఇంకోటి ఏంటంటమ్మా, మరొకటి ఈ సందర్భంలో గుర్తొస్తుంది మ్మ్. చెప్తున్నాను. మ్మ్. ఈ రోజుల్లో నిద్రలేమి సమస్య ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాత్రలతోనే సరిపుచ్చుకుంటున్నారు కొంత స్థాయి వరకు, మ్మ్. కొంతమంది ఇంజక్షన్లు చేసుకునే స్థాయికి ఎదిగిపోయినారు, మ్మ్. కొంతమంది మరీ భరించలేక హాస్పిటల్ అడ్మిషన్ అమ్మా. 2-3 రోజులు నిద్ర పట్టకపోయి హాస్పిటల్ కనీసం 2-3 రోజులు ఉండి కొంచెం ఉపశమనం జరిగిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకొంతమంది వీటన్నిటిని అధిగమించేసేసి ఆల్కహాల్ అలవాటు చేసుకున్నారమ్మా. మ్మ్. వాళ్ళకు తెలియక, దాని మీద వాస్తవాలు తెలియక కేవలము ఆల్కహాల్ ఆల్కహాల్ వల్ల కూడా నిద్ర పట్టకపోవడానికి కారణం అది అంటారు. మత్తు కలగజేసేటువంటి ద్రవ్యం కానీ నిద్ర కలగజేయదమ్మా. మ్మ్. అందుకే మత్తు వస్తుంది దానివల్ల. మనం ఏమంటే నిద్ర కలిగింది అని మనం భావన మానసికంగా ఫీల్ అవుతుంటాం, కానీ ఆ పవర్ అయిపోతుంది, ఆ మత్తు అయిపోతుంది, మళ్ళీ ఇది అయిపోతుంది. అది దానివల్ల normal. మ్మ్. సైడ్ ప్రాబ్లమ్స్ అయితే కొంత లిమిటెడ్గా వాడుకుంటే కొంతవరకు ఉపయోగకరంగా ఉండొచ్చు, కానీ దానివల్ల సో ఈ అది కూడా ఏమవుతుందంటే ఫస్ట్ ఒక పెగ్గు, తర్వాత పెంచడం, 2 పెగ్గులు, 4 పెగ్గులు ఈ పెరిగిపోతుంది తప్ప ఈ సమస్య అయితే జటిలమైపోతుంది. మ్మ్. కాబట్టి ఇది ఒక కారణం. ఏమంటే భరించలేరమ్మా, చెప్పాను కదా, టెన్షన్ భరించలేక మ్మ్. ఏదో కనీసం కొన్ని గంటల సేపు అన్నా ప్రశాంతంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కొంతమంది ఆ అలవాట్లు కూడా అలవాటు పడిపోతున్నారమ్మా. మ్మ్. సరే, ఏదేమైనప్పటికీ దీనికి మంచి టిప్ ఉందమ్మా. మ్మ్. సో తీసుకున్నప్పుడు వెంటనే నిద్ర పట్టాలి. ఆ. ప్రజలకు, మన వాళ్ళకి కావాల్సింది అది. అవును సార్. సో దీనికి ఏంటంటమ్మా, ఇంగ్లీష్ మందుల్లాగా తీసుకున్న వెంటనే అంత ఎమర్జెన్సీగా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదమ్మా. ఓకే. సో బాడీ, ఎందుకంటే ఈ ఔషధాలు వాడిన తర్వాత, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలు కానీ ఏవైనా కానీ అలవాటు పడిపోయిన ఇమీడియట్ గా తర్వాత ఇన్స్టెంట్ గా అనేది రిలీజ్ రాదమ్మా. క్రమంగా రిజల్ట్ మార్పు రాదంటారు. రావాల్సిందమ్మా. ఏవో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయమ్మా, ముఖ్యంగా ఈ సర్పగంధ ఇలాంటి వాటితో చేసినటువంటి ఔషధాలు అయితే మ్మ్. ఫాస్ట్గా పనిచేస్తాయి. మ్మ్. కానీ అలాంటి ఔషధాలు మాత్రము వాళ్ళు వాడకూడదమ్మా. మ్మ్. రిజర్వ్ డ్రగ్స్ అనమాట ఇవి. సో డాక్టర్ సలహా మేరకు, మరి అంత తప్పని పరిస్థితి అయితే డాక్టర్ గారి సూచన మేరకు, ఆయన ప్రిస్క్రిప్షన్ ప్రకారము అలాంటి మందులు వాడుకోవాల్సింది తప్ప గృహ వైద్యం కింద అయితే వాడకూడదమ్మా. మ్మ్. కొన్ని ఆయుర్వేద మందులు ఉన్నాయి, కానీ అందుకే నేను రిజర్వ్ చేసి చెప్తాను అనమాట. ఓకే సార్. సో దీనికి ఏంటంటమ్మా, ఇప్పుడు జాజికాయలు మీకు తెలిసి ఉంటుంది, ఆ. చాలా సువాసన భరితమైనటువంటి కాయలు అవి. మనం కిల్లీలలో కూడా వాడుతుంటారు, పచారీ కొట్లలో దొరుకుతాయమ్మా జాజికాయలు. జాజికాయ. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. దాని మీద రీసెర్చెస్ కూడా జరిగాయి. జాజికాయలు ఉన్నటువంటి ఈ యొక్క కొన్ని కెమికల్స్
మనకు నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి కూడా ప్రూవ్ అయిందమ్మా అది. ఓకే. సో దీనికి ఏంటంటేమా, ఎప్పుడైతే మనకు నిద్ర పట్టలేదంటారో అప్పుడు మనకు మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయింది అని అర్థం. సో ఈ జాజికాయ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుందమ్మా. సో దీనివల్ల ఎప్పుడైతే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి పెరిగిపోయిందో నిద్ర వచ్చేస్తుంది. ఏ విధంగా తీసుకోవాలి చెప్తానమ్మా. జాజికాయ ఒకటి, తర్వాత రెండవది వచ్చేసిమా దాల్చిన చెక్క. దాల్చిన చెక్క మీకు అందరికీ తెలిసి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 grams దాల్చిన చెక్క పొడి తీసుకుంటే 20 grams జాజికాయ పొడి తీసుకోవాలి, రెండు ఈక్వల్గా తీసుకోవాలి. సో 40 grams ఔషధం తయారైపోయింది. ఈ విధంగా రెండు పదార్థాలను బాగా కలిపేసేమా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు భోజనం చేసిన తర్వాత పడుకుంటప్పుడు లేదా భోజనం చేసిన తర్వాత జస్ట్ ఒక్కటే 1 గ్రామమ్మా. నాకేదో తీసుకున్న వెంటనే నాకు నిద్ర పట్టాలి, మెలకు లేకుండా నేను పడుకుంటే పొద్దునకంతా యాక్టివ్ ఉంటానటువంటిది కాకుండా జనరల్గా 1 gram అమ్మా. ఇట్స్ వెరీ ఇన్ జనరల్ డోస్ అది. ఇఫ్ నాట్ అంటే 1.5 gram వరకు తీసుకోవచ్చు. వాటర్ మిల్క్ చెప్తానమ్మా, చెప్తాను. మ్యాక్సిమం 1.5 gram అంతవరకు వాడుకోకూడదమ్మా. సో ఆ విధంగా పౌడర్ని ఏం చేస్తారంటే మా తేనెతో రంగరించాలమ్మా. తేనెతో రంగరించేసేసి బాగా టేస్టీగా ఉంటుందమ్మా. సప్పరించేసేసి మింగేసి 1 కప్పు మిల్క్ తీసుకోవాలి అంతే. ఒకవేళ ఈ రోజుల్లో ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు, తర్వాత ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళలో ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు మాత్రం ఆ తేనె లేకుండా డైరెక్ట్ మిల్క్లో కలిపి తీసుకుంటే సరిపోతుంది. సో మిల్క్లో కూడా ట్రిప్టోపాన్ అని చెప్పేసి ఒక అమినో యాసిడ్ ఉందమ్మా. సో ఈ ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ వల్ల కూడా మెలటోనిన్ పెరుగుతుందమ్మా. సో తర్వాత ఈ దాల్చిన చెక్కలో సినిమాల్డిహైడ్ లాంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడతాయమ్మా. కాబట్టి ఇలాంటి వాడుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. రాత్రి భోజనం అయిపోయిన తర్వాత తీసుకోవాలమ్మా. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ విధంగా వాడుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదమ్మా. సో ఇన్స్టెంట్ గా రిజల్ట్ రాదు అన్నారు కాబట్టి ఎన్ని రోజుల తర్వాత మనకి ఈ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవచ్చు? ఎగ్జాక్ట్ ప్రశ్నమా. ఎందుకంటే ఈ విధంగా వాడుకోవడం వల్ల ఏమంటే శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి ఒకవేళ 1 week 10 days కూడా పట్టవచ్చమ్మా. ఎందుకంటే చెప్పాను కదా మా సిస్టమ్ మన దీనికి అలవాటు పడిపోవాలన్నమాట. సో నేను చెప్పినట్టు మెలటోనిన్ ప్రొడక్షన్కి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఈ న్యాచురల్ రెమెడీస్ కాబట్టి. సో వీటికి మనం కూడా సహకరించాలమ్మా. కేవలం మందు పౌడర్ ఏదో వేసుకొని నాకు నిద్ర వస్తుందని కాకుండా బాడీని కూడా ట్యూన్ చేయాలి. ఎలాగంటే రాత్రి టయానికి పడుకోవాలమ్మా, అది అలవాటు చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు రేపు పొద్దున ఏదైనా సర్టన్ ఒక టయానికి ఏదైనా వర్క్ ఉంది అనుకోండి, అలారం పెట్టుకుని లేస్తాం కదమ్మా. అలారం పెట్టుకుంటే టయానికి అది మనకు లేపు. చాలా మంది ఆ టైంకి పడుకున్నా మాకు నిద్ర రావట్లేదు అని అంటుంటారు కదా. అవునమ్మా, ఫిక్స్ ఖచ్చితంగా పలానా టయానికి ఎన్ని పనులు ఉన్నా కొన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం కదమ్మా. ఆరోగ్యం పోయిన తర్వాత ఎంత చేసుకుంటే ఉపయోగం ఉందమ్మా. కాబట్టి అంటే కొంత బాడీని ట్యూన్ చేయాలమ్మా. సో ఖచ్చితంగా టయానికి పడుకోవాలి. తర్వాత పడుకున్నటువంటి గది కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదమ్మా. జనరల్గా ఒకే గది ఉండాలి. లైటింగ్ కూడా ఎక్కువ ఉండకూడదమ్మా. పడుకునేటువంటి శయన గదిలో లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంటే ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. కంటి మీద ఆ కాంతి పడినప్పుడు ప్రొడక్షన్ తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈవినింగ్ అవర్స్ డిన్నర్ కూడా అర్లీగా తీసుకోవాలి. ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, ఇలాంటి అన్డైజెస్టెడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్, మసాలాలు ఇలాంటివి కాకుండా న్యాచురల్ అంటే పళ్ళు తీసుకోవడం కానీ, తర్వాత ఈ సలాడ్స్ తీసుకోవడం కానీ, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇలాంటివి ఏమైనా తీసుకోవడం, ఇట్లా అలవాటు చేసుకోవడం వల్ల ఏమైతుంటే సర్వసాధారణంగా సహజ సిద్ధంగా నిద్రపట్టేటువంటి కండిషన్ వస్తుంది. ఇవన్నీ కూడా సైడ్గా ఉపయోగపడతాయి ఆ మెలటోనిన్ ప్రొడక్షన్కి. సో ఇది వాడుతూ నేను చెప్పినట్టు ఈ దాల్చిన చెక్క, తర్వాత జాపత్రి పొడి, దాల్చిన చెక్క జాజికాయ పొడి వాడతాం కదమ్మా. వాడిన తర్వాత కొన్నాళ్ళకి ఈ మెడిసిన్ కూడా అవసరం ఉండదమ్మా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, మంచి టిప్ అమ్మా, అందరికీ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పిన సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. డాక్టర్ గారు మీ సమస్యలకు కూడా టిప్స్ తెలియజేస్తారు. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మ్యాక్స్ టీవీ చూస్తూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.